ఏపీలో రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. షర్మిల జగన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ట్విట్టర్ వేదికగా అన్నా చెల్లి మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాడంటూ సిగ్గు అంటూ జగన్పై షర్మిల మండిపడ్డారు. పిరికోడు, చేతకానుడు, అహంకారి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే షర్మిలకు వైఎస్ఆర్ పార్టీ వైసీపీ అధినేత జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వైఎస్ షర్మిల. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకి కాంగ్రెస్ ఎందుకు రాలేదని నేడు ప్రెస్ మీట్ లో జగన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటే కూడా ఆయన అడిగారు. అయితే ఈ నేపథ్యంలోనే దానికి జవాబుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా తనకి కౌంటర్ ఇచ్చారు. జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ కి ఒక రకంగా సమాధానం చెప్పినట్టుగా భావించాలి. ఒకసారి ట్వీట్ కనుక మనం చూస్తే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటూ జగన్ అడిగిన ప్రశ్నకి మీ ధర్నాకి సంఘీభావం ఎందుకు తెలపాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక, 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని విభజన హక్కులని, ప్రత్యేక హోదాని బీజేపీకి తాకట్టు పెట్టినందుక, ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడ పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం అంటూ కూడా షర్మిల ఈ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇక క్రిస్టియన్ అయ్యుండి క్రైస్తవులను ఊచకోతకు గురి చేసిన, నోరు మెరపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చినందుక, అసలు ఎందుకు కలవాలి మిమ్మల్ని? వ్యక్తిగత రాజకీయాల కోసమా? మీ ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఢిల్లీకి వెళ్ళి ఒక కప్పటి నాటనం ఆడినందుక ఎందుకు ఇవ్వాలంటూ కూడా షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి జై కొట్టారు కదా. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి ఎటువంటి సంఘీభావం వచ్చింది? మీ నిరసనలో నిజం లేదని స్వలాభం తప్ప అంటూ రాష్ట్ర ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ దూరంగా ఉందంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఇక సిద్ధమన్న వాళ్ళకు, ఎస్, ఈ మాట మీరు వినాలి, సిద్ధమని పొంకాలకు పోయిన వారికి 11 మంది బలం సరిపోలేదా? అందుకే ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారంటూ కూడా షర్మిల మెన్షన్ చేశారు. సో షర్మిల ట్వీట్తో ఒక్కసారిగా అన్నకి కౌంటర్ ఇచ్చిన షర్మిల, అన్నకి చెల్లె కౌంటర్ అంటూ పెద్ద ఎత్తున రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. జగన్కి కాంగ్రెస్ తరఫున షర్మిల కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు తనకు సంఘీభావం తెలపలేదు? మణిపూర్లో జరిగిన ఘటనకి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి రాహుల్ గాంధీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తను మాట్లాడలేదు? చంద్రబాబుతో లోపాయికర ఒప్పందం ఉందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగానే మీరు నాకు సంఘీభావం తెలపలేకపోయారా? ఆయన చంద్రబాబు శిష్యుడు కాబట్టి చంద్రబాబు ఆయన మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం కారణంగానే చంద్రబాబుకి వ్యతిరేకంగా మీరు నిలబడొద్దు అనుకున్నారా అంటూ రకరకాలుగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అయితే వాటన్నిటికీ షర్మిల ఈరోజు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మీ స్వలాభం కోసం, మీ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు కోసం మేము ఎప్పుడు కూడా రాలేమంటూ కూడా తన సమాధానం ఇచ్చారు. ఒకసారి ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, సో అన్నకి చెల్లెలు షర్మిల కౌంటర్ ఇచ్చింది చాలా సూట్ అయినటువంటి మాటలతోని, డెఫినెట్గా తనకు అర్థమయ్యే రీతి, ఎందుకంటే జగన్ కూడా కాంగ్రెస్ పార్టీ రాకపోవడాన్ని తప్పుపట్టారు. అయితే అదే అంశాన్ని పొందుపరుస్తూ ఆ అంశానికి కట్టుబడి ఉండి షర్మిల కౌంటర్ ఇచ్చారు. సో ఏం చెప్తారు మీరు? షర్మిల కౌంటర్కి సంబంధించి రాజకీయంగా ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే నిన్న ప్రెస్ మీట్లో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ ఇండియా కూటమికి సంబంధించిన కూటమిలో జాయిన్ అవుతారా, కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారన్న దానికి సంబంధించిన క్వశ్చన్కి సమాధానం చెప్తూ కాంగ్రెస్ పార్టీతో జతకట్టేది లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ మణిపూర్ అల్లర్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జరుగుతున్న దాడులతో పోలుస్తూ మణిపూర్లో అల్లరి జరిగితే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి స్పందించారు, మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి, ఎందుకు రాహుల్ గాంధీ స్పందించలేదు? అలాంటి పార్టీతో మేము జతకట్టే అవకాశం లేదని నిన్న చెప్పిన నేపథ్యంలో మణిపూర్ అల్లర్లను కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల దానిపైన జగన్ మాట్లాడిన దానిపైన ఈరోజు కౌంటర్ ఇస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. దాని సారాంశం ఏంటంటే, ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలపాలి? స్వలాభం కోసం ఢిల్లీ వెళ్ళి ఉనికి కాపాడుకోవడం కోసం దొంగ దీక్షలు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇవ్వాలని నేరుగా ప్రశ్నించారు. అంతేకాదు, ఒక వ్యక్తిగత హత్యను రాజకీయ రంగు పులిమి ఢిల్లీ వేదికగా దాన్ని దేశవ్యాప్తంగా హైలైట్ చేయాలనుకున్న దానికోసం మీకు మద్దతు తెలపాలంటూ ఆమె ప్రశ్నించారు. అంతేకాదు, మణిపూర్ అల్లర్లు ఘటనకు వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్కి రాలేదా అన్న ప్రశ్నకు జగన్ నిన్న ప్రశ్నించారు. దాని మీద కూడా షర్మిల కౌంటర్
కౌంటర్ ఇచ్చారు. అని మణిపూర్ అల్లర్లు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రిగా మీరు ఏం చేశారు ప్రశ్నించారా అని కూడా ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే పార్లమెంట్లో మణిపూర్ అల్లర్ల మీద విపక్షాలు ఒక అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చినప్పుడు ఎందుకు మీరు ఎన్డీఏ బీజేపీకి మద్దతుగా నిలిచారు, కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఇండియా కూటమికి ఎందుకు మీరు మద్దతుగా నిలవలేకపోయారు, అప్పుడు మణిపూర్ అల్లర్లు మీకు గుర్తు రాలేదా అని క్వశ్చన్ చేశారు. క్రిస్టియన్ని అంటే మణిపూర్లో క్రిస్టియన్ని కోత కోస్తున్నప్పుడు కూడా మీరు స్పందించలేదు, ఇప్పుడు మాత్రం మీకు సంఘీభావం తెలపలేదని మణిపూర్ అల్లర్లకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారంటూ ఆమె ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మతతత్వ పార్టీ బీజేపీ ఎప్పుడు కలవలేదు, కానీ మీరు రహస్యంగా అక్రమ సంబంధం 5 ఏళ్లుగా బీజేపీతో పెట్టుకుని ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ నేరుగా షర్మిల అయితే జగన్ని ప్రశ్నించారు. ఖచ్చితంగా మీలాంటి అంటే స్వలాభం కోసం రాజకీయ ఉనికి కోసం చేసే మద్దతు సభలు దీక్షలకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉండదని నేరుగా చెప్పారు. అంతేకాదు సిద్ధం అంటూ అడావడి చేసిన మీకు 11 స్థానాలు వచ్చాయంటూ కూడా ఆమె ఎద్దేవా చేశారు. ఏది ఏమైనప్పటికీ జగన్ చేసినటువంటి నిన్న కామెంట్ల మీద ఇప్పుడు షర్మిల స్పందించడం రాష్ట్రంలో కొంత హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. నిన్న జగన్ ప్రెస్ మీట్ మీద అటు ఎన్డీఏ కూటమి నేతలు అటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కూడా అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అప్పుల గురించి మాట్లాడుతూ ఏ లెక్కలు చూసి ఆయన మాట్లాడుతున్నారని కూడా మండిపడుతున్నారు. ఇక్కడ జరిగిన హత్యలు 35 హత్యలు 33 హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారు, ఆ లెక్కలు చూపించమంటే ఎందుకు పారిపోతున్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు షర్మిల జగన్ నిన్న రాహుల్ గాంధీని కాంగ్రెస్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగానే స్పందించారని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్లో విలీనం అవుతారా లేదని పక్కన పెడితే కనుక కలిసి వచ్చే పార్టీలు ఇండియా కూటమిలో పార్టీలు దాదాపుగా 4-5 పార్టీలు జగన్కి మద్దతు నిలిచాయి కాబట్టి ఆ పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తామని జగన్ నిన్న చెప్పిన నేపథ్యంలో, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా చంద్రబాబు కలిసి ఉంది. రేవంత్ రెడ్డి ద్వారా సమాజ్వాదీ పార్టీ కావచ్చు, తమిళనాడుకు సంబంధించి ఏఐడిఎంకే కావచ్చు, అన్ని కూడా ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలు. అంటే కలిసి వచ్చే పార్టీలతో వెళ్తామనంటే ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఇండి కూటమిలో ఉన్నాయి. ఇండి కూటమికి కాంగ్రెస్ పార్టీ పెద్దన పాత్ర పోషిస్తోంది. వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల మీతో మాకు అవసరం లేదు అన్నట్టుగా తన ససేమీర అన్నట్టుగా కొట్టిపారేస్తూ ట్వీట్ చేశారు. ఆయన కలిసి వెళ్తాం అంటే ఇండి కూటమిలో కలవడానికి జగన్ సుముఖంగా ఉన్నారా? ఆ విషయాన్ని జగన్ చాలా స్పష్టంగా నేను చెప్పారు, కాంగ్రెస్తో కలిసేది లేదు, కానీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తమకు మద్దతుగా నిలిచాయి కాబట్టి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తామని మాత్రమే చెప్పారు. ఇక వేళ అంటే అప్పుడు షర్మిల అయినా రేపొద్దు ఇంకొక పార్టీ అయినా రేపొద్దున జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే కనుక పొత్తు కుదిరితే కనుక చేసేది ఏముండదు, కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కానీ జగన్ మాత్రం కాంగ్రెస్ని విభేదిస్తూ ఉన్నారు. కానీ ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, అన్నా డిఎంకి పార్టీలతో మద్దతు ఇచ్చాయి కాబట్టి ఆ పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తామని చెప్తున్నారు. భవిష్యత్తులో తాము చేసే పోరాటాలకు ఆ పార్టీలు మద్దతుగా ఉంటాయని హామీ ఇచ్చారని కూడా చెబుతున్న నేపథ్యంలో వాళ్ళతో ప్రయాణం కొనసాగించే అవకాశం కనబడుతుంది. ఇక పొత్తు అంశం లేకపోతే ఇండియా కూటమిలో చేరే అంశం ఇప్పుడు తేల్చేది కాదు కాబట్టి, ఎన్నికల సమయం కాదు కాబట్టి ఇప్పట్లో జగన్ ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేదు. ఇప్పుడు జగన్ని విమర్శిస్తున్నటువంటి షర్మిల కూడా భవిష్యత్తులో 2029 ఎన్నికల్లో ముందు ఏదైనా ఇండియా కూటమిలోకి వైసీపీ వెళితే కనుక అప్పుడు కూడా కలిసి ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు రాజకీయ పరిణామాలు వేరు, అప్పుడు రాజకీయ పరిణామాలు వేరు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా జగన్ చేసిన వ్యాఖ్యల మీద షర్మిల కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద షర్మిల అన్న జగన్ కి కౌంటర్ ఇచ్చారు. జగన్ మొన్న ఢిల్లీలో ధర్నా చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీ ప్రయత్నం చేస్తుందంటూ ఆయన పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకి ఇండి కూటమికి సంబంధించినటువంటి పలు పార్టీలు అటు సమాజ్వాదీ పార్టీ, ఏఐడిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మద్దతు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే కలిసి వచ్చే పార్టీలతో వెళ్తాం. అయితే గతంలో మణిపూర్లో జరిగినటువంటి ఘటనలకి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఘటన జరిగితే ఎందుకు మాట్లాడలేకుండా పోతుంది? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య ఉన్నటువంటి ఆ స్నేహభావం, వారిద్దరి లోపాయికార ఒప్పందం కారణంగానే రాహుల్ గాంధీ దీన్ని నిలువరించారా? మాకు అందుకే మద్దతు తెలపడం లేదా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో, తనకు ఎందుకు మద్దతు తెలపలేదో సమాధానం చెప్పాలంటూ జగన్మోహన్ నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దాని ప్రెస్ మీట్కి ఈరోజు సమాధానంగా షర్మిల కౌంటర్ ఇచ్చారు. షర్మిల, మీ స్వలాభం కోసం, మీ పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలకు వ్యక్తిగత కక్షల ద్వారా హత్యలు జరిగితే దాన్ని పూర్తిగా రాజకీయ రంగు పులిమి మీలాగా చేసేటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండదు అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇక మతతత్వ పార్టీలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ఆశయాల మేరకి మేము ముందుకు వెళ్తాము.
మీరు ఒక క్రైస్తవుడై ఉండి క్రైస్తవులపై ఊచకోతకు వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేరు? మణిపూర్ ఘటన మీద ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటూ కూడా షర్మిల అడగడం జరిగింది. మరోవైపు ఒక కీలక అంశం, సిద్ధమని మీరు పొంకాలకు పోయేటువంటి మీకు మీ 11 మంది బలం సరిపోవడం లేదా, అందుకే కలిసి వెళ్దామంటున్నారంటూ కూడా షర్మిల అడగడం జరిగింది. ఒకసారి నిన్న ప్రెస్ మీట్ వేదికగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ప్రశ్నార్థాలకు చూపించారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆయన కొంత ఎందుకు రావడం లేదంటే విమర్శిస్తూ మాట్లాడారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, మిగతా పార్టీలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ రాలా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల. చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు, ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి గొడవలే ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, అంత దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు? అడగాల కదా. అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడక్కపోవడం ధర్మమేనా? వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా? నా వరకు నేనైతే చెప్తా ఉన్నా, ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు, ఎవరైతే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో, అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి. బీజేపీని పిలిచాము, కాంగ్రెస్ని పిలిచాము, సమాజ్వాదీ పార్టీని పిలిచాము, మన మమతా బెనర్జీ గారిని పిలిచాము, అన్ని పార్టీలని పిలిచినాము. వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని, వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం. ఎందుకు వేయకుండా ఉంటాం? అల్టిమేట్గా న్యాయం జరగాలి.